రెండో అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన బహుశాఖహ్యంతక్ష బుద్ధియో వ్యవసాయనాం. అనువాదం: ఈ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగిందురు. ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. భాష్యము: కృష్ణ భక్తి రసభావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరగలడనని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి అని పిలువబడును. ఈ విషయమునే చైతన్య చరితామృతం మధ్యలీల 22 శ్లోకం ఈ విధముగా పలుకుచున్నది. శ్రద్ధ శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తే కహిలే సర్వకర్మ కృత హోయ. ఉదాత్తమైన దహనయందు మృక్కువాని నమ్మకమే విశ్వాసమని అందరు. కృష్ణ భక్తి రసాభావిత కర్మల యందు మనుజుడు నిమగ్నమైనప్పుడు వంశాచారములకు కానీ సంఘాచారములకు కానీ లేక దేశ ఆచారములకు కానీ లోబడి కర్మను నిర్ణయింపనవసరం లేదు. గత జన్మ శుభాశుభ కర్మల ఫలితములే లౌకిక కర్మలు. కృష్ణ భక్తి హృదయములలో జాగృతమైన వాడు తన కార్యములందు శుభ ఫలములకై విడిగా యత్నింప అవసరము లేదు. ఏలయన మనుజుడు కృష్ణ భక్తి భావనలో స్థితుడైనంతనే కర్మలన్నీయును నిర్గుణ స్థితికి చెందినవి కాగలవు. శుభాశుభ ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవటయే అందులో కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణముగా త్యాగం చేయుటన్నది కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ భక్తి యందు పురోగతి ద్వారా అట్టి స్థితి అప్రయత్నముగా సిద్ధింపగలదు. కృష్ణ భక్తి భావన యందు గల మనుజుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదర్లభ. శ్రీకృష్ణుడే వాసుదేవుడు, సర్వ కారణములకు మూలమని సంపూర్ణంగా నెరిగిన కృష్ణ భక్తి పరాయణుడు అత్యంత దుర్లభుడు. వృక్షపు మొదట్లకు నీరు పోయట ద్వారా ఆకులకు మరియు శాఖలన్నింటికీ అప్రయత్నముగా నీరు పోసినట్లు రీతి కృష్ణ భక్తి రసాభావనలో కర్మ చేయుట మనుజుడు తనకు కుటుంబమునకు సంఘమునకు దేశమునకు మానవాళి సమస్తమునకు సేవ చేసిన వాడగును. కర్మల ద్వారా శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందగలరు. అట్టి కృష్ణ పరమగు సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన గురువు నిర్దేశమునందు చక్కగా అభ్యసింపబడును. కృష్ణ ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు శిష్యుని నైజమును తెలిసి కృష్ణ భక్తి భావనలో అతడు వర్తించున్నట్లుగా నిర్దేశం నొసగలడు. కృష్ణ భక్తి భావనను గూర్చి సంపూర్ణముగా నెరుగుటకు మనుజుడు దృఢచిత్తంతో వర్తించుచు గురువుగారి ఆజ్ఞలను జీవిత లక్ష్యముగా భావించి అంగీకరింపవలెను. ఈ విషయమున శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తమ సుప్రసిద్ధమైన గురువందనములో ఈ విధముగా తెలిపిరి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదన్న గతి కుతోపి ధ్యాయానుస్తువంతస్య యశస్శ్రీ సంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం. గురుదేవులను సంతృప్తిపరచుట ద్వారా భగవానుడు సంతృప్తి నందును. గురుదేవుని సంతృప్తి పరపకుండా కృష్ణ భక్తి భావన స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కావున ఆయన అనుగ్రహం కొరకై దినమునకు 3 సార్లు ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక వందనములను అర్పించును. కానీ ఈ కార్యమంతయు దేహభావనకు పరమైన ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉన్నది. అది సిద్ధాంతపరమైనది మాత్రమే కాక ఆచరించున్నదై ఉండవలెను. ఆ సమయమున కర్తల యందు భోగాభిలాషకు తావే ఉండదు. ఆ విధమైన స్థిర చిత్తం లేనివాడు పలు విధములైన సకామ కర్మలచే విచలితుడు కాగలడు.
రెండో అధ్యాయం 42-43 శ్లోకాలు. యామిమాం పుష్పితాం వాచం ప్రవధన్య విపచ్చితః వేదావాదరతా పార్థ నాణ్యదస్తతివాదినా కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాయం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అనువాదం: స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల ఎడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. భాష్యము: సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞాన కారణముగా వారు వేదమందలి కర్మకాండ భాగంలోని సకామ కర్మలేడని అనురక్తులగుదురు. మదిర, మగువ, లౌకిక వైభవములు పుష్కలముగా లభించు స్వర్గలోకమునందు జీవితము అనుభవించుటను తప్ప వారు వేదియును కోరరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు పెక్కు యజ్ఞములు, ముఖ్యముగా జ్యోతిష్టోమ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. స్వర్గలోక ప్రాప్తిని కోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించే తీరవలెనని వాటి యందు తెలుపబడినది. కానీ అల్పజ్ఞులు ఇది ఒక్కటే వేదముల సమస్త ప్రయోజనమని భావింతురు. అటువంటి అనుభవశూన్య జనులకు కృష్ణ భక్తి భావన ఎందు స్థిర ప్రయోజనముతో నెలకొని ఉండుట మిగులు కష్టతరము. విషపూర్ణ వృక్షపు పుష్పముల ఎడ గల ఆకర్షణ పరిణామము నెరగక మూఢుడు వాని ఎందలి భోగముల ఎడ ఆకర్షితులగుదురు. ఆపామ, సోమమ, అమృత, అవూమ మరియు అక్షయం హవై చతుర్మస్య యాజిన సుకృతం భవతి అని వేదపు కర్మకాండ భాగములు తెలుపబడినది. అనగా వేరు మాటలలో చతుర్మస్య వ్రతమును పాటించిన వాడు సోమరసమును తాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగుచున్నాడు. సోమరసముతో బలమును పొంది భోగానుభవమును పొందవలనని భూమిపై కూడా కొందరు అభిలషింతురు. అట్టివారు బహుబంధము నుండి ముక్తి ఎడ శ్రద్ధను చూపక కేవలం ఆర్భాటము కలిగిన వైదిక యజ్ఞములంది రతులగుతురు. భోగలాలసులైన అట్టివారు స్వర్గభోగములను తప్ప వేరేదేను కోరరు. స్వర్గమునందు నందకాననమనడి ఉద్యానవనము కలదనియు మరియు అందు సుందర స్త్రీ సాంగత్యము కోరినంతగా సోమరసము లభించుననియు తెలుపబడినది. అట్టి దేహపర సౌఖ్యము నిక్కముగా ఇంద్రియపరమైనది కనుకనే భౌతిక జగత్తునకు ప్రభువులమనేది భావనలో నిలిచి అట్టి లౌకిక తాత్కాలిక సౌఖ్యముల ఎడ అనురక్తులై యుండెడివారు పెక్కురు కలరు. రెండో అధ్యాయం 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అనువాదం: భోగానుభవము మరియు భౌతిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహపరవశులగు వారి మనుష్యునందు భగవానుని భక్తియుక్త సేవను కూర్చిన స్థిర నిశ్చయం కలుగనే కలగదు. భాష్యము: సమాధి అనగా స్థిరమైన చిత్తమని భావము. వేద నిఘంటువైన నిరుక్తి ఈ విషయమును ఇట్లు పలుకుచున్నది. సమ్యాగధీయతే స్మిన్ ఆత్మతత్వ యథాత్మ్యం అనగా ఆత్మను అవగతం చేసుకొనుటలో చిత్తం లగ్నమై ఉన్నప్పుడు అది సమాధి ఎందున్నదని చెప్పబడుచున్నది. ఇంద్రియ భోగములందు అనురక్తులైన వారికి కానీ అటువంటి తాత్కాలికమైన వాటిచే మోహపరవశులకు వారికి కానీ సమాధి ఎన్నడను సాధ్యపడదు. అట్టి వారందరూ దాదాపు మాయాశక్తిచే శిక్షింపబడిన వట్టి వారే. రెండో అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అనువాదం: వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి
మరియు యోగక్షేమములనడి చింతల నుండి విడివడిన వాడవై ఆత్మయందు స్థిరుడవగుము. భాష్యము: భౌతిక కార్యములన్నీయును త్రిగుణములను కూడిన కర్మలను మరియు ఫలములను కూడియుండును. భౌతిక జగమున బంధం కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. జనులను ఇంద్రియ భోగానుభవం నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమముగా కొనిపోవు నిమిత్తమే వేదములు అట్టి సకామ కర్మలను ఉపదేశించును. శ్రీకృష్ణ భగవానుని స్నేహితునిగా మరియు శిష్యునిగా అర్జునుడు ఇచట వేదాంత తత్వం యొక్క దివ్య స్థాయికి ఎదగవలసినదిగా ఉపదేశింపబడినాడు. బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గూర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్వము యొక్క ఆరంభములోని అంశము. భౌతిక జగమునందు గల జీవులందరూ తీవ్ర జీవన సంఘర్షణకు లోనై ఎందురు. ఏ విధముగా మనుగడను సాగించి పిదప భౌతిక బంధము నుండి ముక్తి నొందగలరో ఉపదేశించుటకే భౌతిక జగత్తును సృష్టించిన పిమ్మట భగవానుడు వారికి వేద జ్ఞానం నొసగెను. భోగవాంఛను కూడిన కర్మలు అంటే కర్మకాండ ముగిసినంతనే ఆధ్యాత్మిక అనుభవమునకు అతడు ఉపనిషత్తుల రూపున అవకాశం నొసగెను. భగవద్గీత పంచమ వేదమైన మహాభారతం యొక్క భాగమైనట్లు ఉపనిషత్తులు వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవనపు ఆరంభము సూచించును. భౌతిక దేహం నిలిచినంత కాలము త్రిగుణ పూర్ణములైన కర్మలు మరియు ఫలితములు తప్పవు. కనుక ప్రతి ఒక్కరూ సుఖదుఖములు శీత తాపముల వంటి ద్వంద్వములను సహించుట నేర్చుకొని ఆ ద్వంద్వ సహనము ద్వారా లాభ నష్టముల ఎడగల చింత నుండి దూరులు కావాలను. దేవుడైన శ్రీకృష్ణుని కృపా కటాక్షములపై మనుజుడు సంపూర్ణముగా ఆధారపడినప్పుడు అట్టి దివ్య స్థితి సంపూర్ణ కృష్ణ భక్తి భావన యందు సిద్ధింపగలదు. 2వ అధ్యాయం 46వ శ్లోకం. యావనార్థ ఉదాపానే సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అనువాదం: చిన్న నూతిసే వనగూడు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయం నందలి జలముచే సిద్ధించు రీతి వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. భాష్యము: వేదవాజ్మయమునందలి కర్మకాండ భాగములో తెలియజేయబడిన యజ్ఞములు మరియు కర్మలన్నీయును క్రమానుగతమైన ఆత్మానుభూతి కొరకే నిర్దేశింపబడినవి. ఇక ఆత్మానుభవపు ప్రయోజనము భగవద్గీత యొక్క పంచదశాధ్యాయము 15 అధ్యాయం 15వ శ్లోకం నందు స్పష్టంగా తెలుపబడినది. సమస్తమునకు ఆది కారణుడైన శ్రీకృష్ణ భగవానుని ఎరుగటయే వేద అధ్యయన ప్రయోజనమని అచ్చట వివరించబడినది. అనగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును గూర్చియు తెలియజేయుటయే ఆత్మానుభవపు నిజమైన భావము. గీత యొక్క పంచదశాధ్యాయపు 15వ అధ్యాయం 7వ శ్లోకం నందు జీవులకు శ్రీకృష్ణ భగవానునితో గల సంబంధము సైతం వివరింపబడినది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలు కావున ప్రతి జీవుడును కృష్ణ భక్తి భావన ఎందు పునరుద్ధరించుకున్నటయే వేద జ్ఞానపు పూర్ణత స్థితి అయి ఉన్నది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 3వ స్కందం 33వ అధ్యాయం 7వ శ్లోకం నందు ఇట్లు స్థిరీకరించబడినది. అహోబత స్వపచోత్రో గరియాన్ యజ్జీ హోగ్రే వర్తతే నాం తుభ్యం తే పుస్తపస్తే జుహువు సస్నురార్య బ్రహ్మాను చూర్ణమ గుణంతి ఏతే. హే ప్రభు, నీ పవిత్ర నామమును కీర్తించువాడు చండాలుని సునక మాంసం భుజించువాడు వంశం వంటి అధమ వంశములో జన్మించినను అత్యున్నత ఆత్మానుభవ స్థాయిలో నున్నటివాడు. అట్టివాడు వేద ప్రకారము సర్వ విధములైన యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టివాడే. సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించి వేదవాజ్మయమును పలుమార్లు అధ్యయనం చేసినట్టివాడే. అట్టివాడే
ఆర్యవంశంలో ఉత్తముడని పరిగణింపబడును. కావున కేవలం కర్మకాండకే ఆకర్షితులుగాక ప్రతి ఒక్కరూ వేద ప్రయోజనమును తెలివితో అర్థం చేసుకొనవలెను. అలాగుననే అధిక ఇంద్రియ భోగం కొరకై స్వర్గలోకమును చేరవలెననియు కోరరాదు. నేటి కాలమున వేద ధర్మములను కర్మలను పాటించుట గాని వేదాంతము ఉపనిషత్తులను కుల కులంకుశముగా అధ్యయనం చేయుట గాని సామాన్య మానవునికి సాధ్యం కాదు. వేదముల ప్రయోజనము సిద్ధింపజేయుటకు అధిక కాలం, శక్తి, జ్ఞానము, వనరుల అవసరముండును. అవి అన్నీను ఈ కాలమున అతి దుర్లభములు. కానీ పతిత పావనుడైన శ్రీ చైతన్య మహాప్రభుచే ఉపదేశింపబడిన పవిత్ర హరినామ సంకీర్తనము ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనం సిద్ధింపగలదు. వేదాంతమును అధ్యయనం చేయక ఏల భావావిష్ణుని వలె హరినామం కీర్తించుచుంటివని శ్రీ చైతన్య మహాప్రభువును ప్రకాశానంద సరస్వతి అను ఒక వేద విద్వాంసుడు ప్రశ్నించెను. అందులకు ఆయన తనను తన ఆధ్యాత్మిక గురువు మూఢుడని తలిచి కృష్ణనామమే కీర్తించమని తెలిపి ఉండెననియు తాను ఆ విధముగానే కావించి ఉన్మాదినైతిననియు ప్రత్యుత్తరమిచ్చిరి. ఈ కలియుగమున జనులలో అత్యధిక భాగము మూఢులు మరియు వేదాంత జ్ఞానమును అర్థం చేసుకునగలిగినంత విద్య లేనివారు అయ్యున్నారు. అట్టివారు అపరాధరహితముగా పవిత్ర హరినామ సంకీర్తనము చేయుట ద్వారా వేదాంత తత్వపు ప్రయోజనము సిద్ధింపగలదు. వేదాంతమన్నది వేద జ్ఞానపు చివరి అంశము. వేదాంత తత్వమును రచించినవాడు మరియు తెలిసినవాడు శ్రీకృష్ణ భగవానుడే. అట్టి శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామకీర్తనలో దివ్య ఆనందమునందు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇది వేద జ్ఞానం యొక్క చరం ప్రయోజనమై ఉన్నది. 2వ అధ్యాయం 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మతే సజ్ఞోస్వకర్మణి. అనువాదం: విద్యుక్త ధర్మమును నివర్తించుట యందే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలం నందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగునని విద్యుక్త ధర్మమును వీడుట యందు ఆసక్తుడు కాకుము. భాష్యము: విద్యుక్త ధర్మములు దుష్కర్మలు, అకర్మ అనుచు కర్మలు 3 రకములు. మనుజుని గుణములను అనుసరించి విధింపబడిన కర్మలే విద్యుక్త ధర్మములు. ప్రామాణికమైన అనుమతి లేకుండానే వనరింపబడినవి దుష్కర్మలు కాగా, విద్యుక్త ధర్మమును చేయకుండుట అకర్మ అనుదాని భావము. అకర్మునిగా కారాదనియు మరియు ఫలాపేక్ష లేకుండా విద్యుక్త ధర్మమును విధిగా నిర్వహించుమనియు ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. కర్మ ఫలములందు ఆసక్తిని కలిగి ఉండేటివాడు అకర్మలకు సైతం కారణమొకటచి ఆ ఫలముల వలన సుఖి లేదా దుఃఖి ఎగుచున్నాడు. ఇక విద్యుక్త ధర్మములకు సంబంధించిన వరకు వాటిని నిత్య కర్మము, అత్యవసర కర్మము, ఇష్టమైన కర్మలనేది 3గా విభజింపవచ్చును. శాస్త్రానుసారముగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విధిగా నివర్తింపబడు నిత్య కర్మ సత్వగుణ కర్మ అనబడును. ఫలితము వాంఛించుచు చేయబడు కర్మ బంధమును కలిగించును. కావున అది అమంగళదాయకము. ప్రతి ఒక్కరికి వారి విద్యుక్త ధర్మమునందు అధికారం కలదు, కానీ ఆ ధర్మమును వారు ఫలాపేక్ష లేకుండా నివర్తింపవలసి ఉన్నది. అట్టి ఫలాపేక్ష రహిత విద్యుక్త ధర్మ పాలనము మనుజుని ముక్తి మార్గమును చేర్చగలదు. కావుననే ఫలమునందు ఆసక్తిని గొనక విధిగా యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినాడు. యుద్ధములో పాల్గొనకపోవటయు ఒక విధముగా ఆసక్తి. అటువంటి ఆసక్తి ఎన్నడను మనుషుని ముక్తి పథమునకు నడిపించదు. ఆసక్తి ఎటువంటిదైనను అది బంధమునకే కారణం కాగలదు. అకర్మ అన్నది పాపమే కనుక విధిగా యుద్ధం చేటయే అర్జునునికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉన్నది. 2వ అధ్యాయం 48వ శ్లోకం.
యోగస్థా కురు కర్మాణి సంజ్ఞం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధో సమే భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అనువాదం: ఓ అర్జున, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావనమే యోగమనబడును. భాష్యము: యోగమునందు వర్తించుమని అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. ఆ యోగమనగా ఏమి? సదా కలతపెట్టు ఇంద్రియములను అదుపు చేసి భగవానుని యందు మనసును సంలగ్నం చేయుటయే యోగము. మరి ఆ భగవానుడెవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. అటు శ్రీకృష్ణుడే స్వయముగా యుద్ధం చేయమని పలుకుచున్నందున యుద్ధ ఫలములతో అర్జునునికి ఎట్టి సంబంధము లేదు. లాభము లేదా జయమనడి విషయము శ్రీకృష్ణుడే చూచుకొనగలడు. కనుకనే కేవలం తన ఆదేశానుసారము వర్తించమని అర్జునుడు శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడినాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించుటయే నిజమైన యోగము. అట్టి విధానము కృష్ణ భక్తి రసాభావన ఎందు పాటింపబడును. కృష్ణ భక్తి భావన ఎందే మనుజుడు తాను యజమానుడనే భావనను త్యజింపగలడు. కావున శ్రీకృష్ణునకు లేదా శ్రీకృష్ణుని దాసునకు అతడు దాసుడు కావలెను. కృష్ణ భక్తి రసాభావన ఎందు కర్మను నరించుటకు అదియే సరైన మార్గము. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు. అర్జునుడు క్షత్రియుడు మరియు వర్ణాశ్రమ ధర్మ విధానం పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మముల ముఖ్య ఉద్దేశము విష్ణువును సంతృప్తిపరచుటయేనని విష్ణు పురాణం నందు తెలుపబడినది. ఈ భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ స్వీయ తృప్తినే వాంఛింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునే సంతృప్తిపరచవలెను కానీ స్వీయ సంతృప్తికై ఆరాటపడురాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తిపరపనదే వర్ణాశ్రమ ధర్మ నియమములను ఎవరను చక్కగా పాటించలేరు. శ్రీకృష్ణుడు తెలిపిన రీతిగా వర్తింపవలనని అర్జునుడు పరోక్షముగా బోధింపబడుచున్నాడు. 2వ అధ్యాయం 49వ శ్లోకం. దూరేణ హెవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవాం. అనువాదం: ఓ ధనంజయ, భక్తి యోగముచే హీన కర్మలను దూరం చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మ ఫలములను అనుభవింపగోరు వారు లోబులు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా నిజస్థితిని అవగతం చేసుకునినవాడు కృష్ణ భక్తి భావన ఎందు పనిచేయుట మినహా సమస్త కలాపములను త్యజించును. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధియోగమనగా శ్రీకృష్ణ భగవాను దివ్యమగు ప్రేమయుక్త సేవ. అది జీవులకు నిజమైన కర్మము. కేవలము లోబులు మాత్రమే మరింత భౌతిక బంధమున చిక్కుబడుటకు తన కర్మ ఫలములను అనుభవింపగోరుదురు. కృష్ణపరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నయ్యను కర్తను జనన మరణ చక్రమునంది సదా బంధించును. కావున హేయములై ఉన్నవి. కావుననే కర్మలకు ఎవరునూ కారణం కారాదు. ప్రతి కర్మయు శ్రీకృష్ణుని పీఠార్థమే కృష్ణ భక్తి భావన ఎందు నిర్వహింపవలెను. లోబులైన వారు కష్టముతో లేదా అదృష్టముతో కూడబెట్టిన ధనమును ఏ విధముగా వినియోగించవలెనో ఎరగరు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ తమ శక్తి సామర్థ్యములను కృష్ణ భక్తి కొరకి వినియోగించవలెను. అది మనుజుని జన్మను సఫలం కావింపగలదు. అదృష్టహీనులైన వారే లోబుల వలె తమ శక్తిని భగవానుని సేవలో వినియోగింపరు. 2వ అధ్యాయం 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దృష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్య యోగ కర్మషు కౌశలం. అనువాదం: భక్తి యోగమందు నియుక్తుడైన వాడు ఈ జన్మమంది శుభాశుభ ఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మయందలి నేర్పైనటువంటి ఆ యోగం కొరకు యత్నింపము. భాష్యము: అనంతకాలం నుండి ప్రతి జీవుడు తన శుభాశుభ కర్మల ఫలములను ప్రోగు చేసుకొని ఉన్నాడు. అంతేగాక తన నిజస్థితి సైతం ఎరగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించబోగలదు. శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతిని పొంది జన్మ జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాని ఫలముల శుంకముల నుండి ముక్తి నొందుమనియే భగవద్గీత జీవునికి బోధించుచున్నది.
కనుకని కర్మఫలములను శుద్ధి చేయు విధానమైనటువంటి కృష్ణ భక్తి రస భావనందు కర్మను నరింపమని అర్జునుడు బోధింపబడినాడు. 2వ అధ్యాయం 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణా జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంతి నామయం. అనువాదం: ఆ విధముగా భక్తి యోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మ ఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందరు. ఆ విధముగా వారు జనన మరణ చక్రం నుండి విడుదలను పొంది భగవద్ధామమును చేరుట ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుచున్నారు. భాష్యము: ముక్త జీవులు దుఃఖరాహిత్యమైన స్థానమునకు చెందిన వారై ఉన్నారు. ఈ విషయమున శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం 58వ శ్లోకంలో ఈ విధముగా పలుకుచున్నది: సమాశ్రిత ఏ పద పల్లవ విప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుది రస్త పదం 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 యద్వి పదం నా తేషం. విశ్వమునకు శరణ్యుడను మరియు ముక్తినిచ్చు ముకుందినిగా ప్రసిద్ధి నొందిన వాడును అగు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మనౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరం దూడ పాదముద్ర ఎందలి జలమే కాగలదు. వైకుంఠము లేదా దుఃఖరహిత స్థలమైన పరమ పదమే ఆ భక్తుని గమ్యస్థానము గాని అడుగడుగున అపాయం కలిగిన అన్యస్థానం కాదు. ఈ భౌతిక జగం అడుగడుగున అపాయం కలిగిన దుఃఖభూయిష్ట స్థానమని ఎవరును అజ్ఞానవశమున తెలుసుకున్న జాలరు. అట్టి అజ్ఞానం చేతనే బుద్ధిహీనులు సకామ కర్మల ద్వారా తమ స్థితిని చక్కబరుచుకొనుటకు యత్నింపుము. అట్టి కర్మఫలములు తమకు ఆనందం నొసగలమని వారి భావింతురు. కానీ విశ్వమునందు ఎచోటును దుఃఖరాహిత్యమైన జన్మముండదని వారు ఎరగరు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనేటి 4 దుఃఖములు విశ్వమంతటను కలవు. కానీ భగవానుని నిత్య దాసునిగా తన నిజస్థితిని అవగతం చేసుకునినవాడు భగవానుని స్థితిని తెలుసుకొని అతని భక్తియుక్త సేవలో నియుక్తుడగును. తత్ఫలితముగా అతడు దుఃఖమయ జీవనం గాని కాలము మరియు మృత్యువుల ప్రభావం గాని లేనటువంటి వైకుంఠ లోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. వాస్తవమునకు తన నిజస్థితిని తెలియుట అనగా భగవానుని ఉదాత్తము మరియు ఉన్నతమైన స్థితిని తెలియుట ఎనియే భావం. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానమైనవే అని తప్పుగా తలంచువాడు అంధకారమున ఉన్నట్టివాడు. తత్ఫలితముగా అట్టివాడు భగవానుని సేవలో ఎన్నడూనూ నిలవజాలడు. అట్టివాడు తనకు తానే ప్రభువై జన్మ మృత్యు పరంపరకు మార్గము నేర్పరచుకొనును. కానీ సేవయే తన నిజస్థితి అని అవగతం చేసుకుని వాడు శ్రీకృష్ణ భగవానుని సేవలో నిలిచి శీఘ్రమే వైకుంఠ లోకమును పొందుటకు అర్హుడగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానునికి వనర్చబడు సేవయే కర్మయోగము, బుద్ధియోగము అనబడును. సులభ వాక్యములలో చెప్పవలెనన్నా అదియే కృష్ణ భక్తి అనబడును. భగవద్గీత 2వ అధ్యాయం 52వ శ్లోకం. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అనువాదం: ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మోహ అరణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడగుదువు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని ఎడ గల భక్తియుత సేవ ద్వారా వేదములందలి కర్మల ఎడ వైరాగ్యమును పొందిన మహాభక్తుల ఉదాహరణములు పెక్కులు కలవు. కృష్ణుని గూర్చియు మరియు కృష్ణునితో తన గల సంబంధమును గూర్చియు మనుజుడు వాస్తవముగా నెరిగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ అతడు సర్వ విధములైన కామ్యకర్మల ఎడ విరక్తుడగును. పరమ భక్తుడును మరియు భక్తి పరంపరలో ఆచార్యుడును అగు శ్రీ మాధవేంద్ర పూరి ఈ క్రింది విధముగా పలికిరి: సంధ్యావందన భద్రమస్తు భవతో
భో స్నానతుభ్యం నమో. భో దేవా పితరక్ష తర్పణ విధౌ నాహం క్షమ్యతాం. ఏత్ర క్వాపి నిషధ్య యాదవ కులోత్తమస్య కంసద్విషా. స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యమే. ఓ సంధ్యావందనమా, నీకు భద్రముకు కాగా. ఓ స్నానమా, నీకు నేను నమస్సులు అర్పింతును. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు వందనములను అర్పింపలేని నా ఆసక్తికు నన్ను మన్నింపుడు. ఇప్పుడు నేను ఇచ్చట నిలిచియున్నను. కంసారి అయిన యాదవ కులోత్తముని శ్రీకృష్ణుని తలుచుచు సర్వ పాపబంధముల నుండి విముక్తును కాగలను. ఇదియే నాకు చాలునని నేను భావించుచున్నాను. త్రిసంధ్యల యందును వివిధ స్థుతులను కావించుట, తెల్లవారుజామునే స్నానం చేయుట, పితృదేవతలకు వందనములొసుగుట వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభ దశలోనున్న భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ కృష్ణ భక్తి భావన యందు మనుజుడు పూర్ణుడైనప్పుడు మరియు ఆ దేవదేవుని ప్రేమయుత సేవలో నియుక్తుడైనప్పుడు పూర్ణత్వమును సాధించిన కారణమున ఈ విధి విధానముల ఎడ వైరాగ్యమును పొందును. శ్రీకృష్ణ భగవానుని భక్తి ద్వారా ఈ స్థితికి చేరగలిగిన వాడు శాస్త్రమునందు తెలియజేయబడిన వివిధ తపస్సులను యజ్ఞములను నిర్వహింపవలసిన అవసరము లేదు. దీనికి విరుద్ధముగా వేద ప్రయోజనము శ్రీకృష్ణుని చేరుటకే నన్నటి విషయము తెలియక కేవలం వేదపరమైన కర్మలయందు మగ్నమైన వాడు ఆ కర్మలయందు కాలం వృధా చేసినట్లే యగును. అనగా కృష్ణ భక్తి ఎందున్నవారు శబ్ద బ్రహ్మము లేదా వేదోపనిషత్తులను అతిశయించుచున్నారు. 2వ అధ్యాయం 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధా వచలా బుద్ధి సదా యోగమవాప్స్యసి. అనువాదం. ఎప్పుడు నీ మనసు వేదముల మధుర వాక్యులచే కలతనొందక ఆత్మానుభూతి అనేది సమాధి ఎందు స్థితమగును, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడగదువు. భాష్యము. మనుజుడు సమాధి మగ్నునైన వాడని పలుకుట అతడు కృష్ణ భక్తి రసాభావనను సంపూర్ణంగా అనుభూతమునుచుకునినాడని పలుకుటే కాగలదు. అనగా సమాధి మగ్నుడైన వాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్వముల అనుభూతిని బడిసియుండును. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసుడనియు మరియు కృష్ణ భక్తి భావనలో కర్మలు నరించుటయే నిజ ధర్మమనియు ఎరుగుటయే ఆత్మానుభవమునందు పూర్ణత్వ స్థితి. కృష్ణ భక్తి పరాయణుడు శ్రద్ధావంతుడైన భక్తుడు ఎన్నడూను వేదముల పుష్పిత వాక్కులచే కలతనొందరాదు. అంతేగాక స్వర్గాదులను పొందుటకై కామ్యకర్మల యందు నియుక్తుడు కారాదు. కృష్ణ భక్తి రసాభావన యందు మనుజుడు శ్రీకృష్ణుడితో ప్రత్యక్షముగా అన్యోన్య సంబంధం పొందును కనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్య స్థితి ఎందే నిలిచి గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును పడేసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన గురువు ఆదేశములను మాత్రం నిర్వహింపవలసి ఉండును. 2వ అధ్యాయం 54వ శ్లోకం. అర్జున ఉవాచ. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అనువాదం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధిమగ్నమైన చైతన్యం గలవాని లక్షణములు ఏవి? అతడు ఏ విధముగా భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును? భాష్యము. ప్రతి మనిషిని అతని ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణ భక్తి ఎందున్నవాడు సైతం తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్ష్యములను కలిగి ఉండునట్లు దివ్యమైన కృష్ణ భక్తి రసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును.
భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. భాషణమన్నది మనుజుని ముఖ్యమైన లక్షణము కనుక కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు ఏ విధముగా భాషించుననే విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైన వాడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడనేది తెలిసిన విషయమే. చక్కని వేషధారణ కావించిన మూర్ఖుడు పలుకనంత వరకు మూర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుటను ఆరంభించినంతనే తన నిర్జరూపమును వెల్లడిచేయును. కృష్ణ భక్తి రసాభావన ఎందున్న మనుజుని ముఖ్య లక్షణం ఏమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడినట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగా వసగగూడగలవు. 2వ అధ్యాయం 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞాస్తజోచ్యతే. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వ కామములను త్యజించును మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. భాష్యము. కృష్ణ భక్తి యందు పూర్ణుడైనట్టివాడు భక్తి యోగమునందు పూర్ణుడు. మహర్షుల సర్వ సద్గుణములను కలిగి ఉండగా దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలవలేనటువంటి వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండజాలడని శ్రీమద్ భాగవతము నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసిక కల్పన పరుడగటయే అందుకు కారణము కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ కోరికలు బలవంతముగా అణచబడలేవు. కానీ మనుజుడు కృష్ణ భక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియ సంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణ భక్తి భావన యందు నియుక్తులు కావాలను. ఏలయన అది దివ్య చైతన్య స్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగుచున్నది. మహాత్ముడైన వాడు తనను శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. దివ్య స్థితి ఎందు నెలకొనిన అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియ పర కోరికలను కలిగి ఉండక శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవనమనేది తన సహజ స్థితిలో సదా ఆనందమగ్నుడై ఉండును. 2వ అధ్యాయం 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతా స్పృహ వీతరాగ భయక్రోధా స్థితా ధీర్మునిరుచ్యతే. అనువాదం. త్రివిధ తాపములందును చలింపని మనసు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, రాగము భయము క్రోధముల నుండి విడివడిన వాడును అగు మనుజుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. భాష్యము. ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసిక కల్పనలతో పలు రీతుల మననం కావించువాడని ముని అను పదమునకు అర్థము. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. ముని అయినవాడు ఇతర మునులకు భిన్నుడు కానిచో ముని అని పిలువబడును. అర్హుడు కాడు. నా చాసౌ ఋషి యశ్య మతం నా భిన్నం. మహాభారత వనపర్వం 313 117 శ్లోకం. కానీ ఈ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తెలిపిన స్థిత ధీర్ముని సామాన్య మునులకు అన్యమైన వాడు. సర్వ విధములైన మనోకల్పిత భావములను త్యజించి ఉన్నందున అట్టి స్థిత ధీర్ముని సదా శ్రీ కృష్ణ భక్తిలో నిలిచియుండును. అతడు ప్రశాంత నిశ్చేష రతాంతరుడు స్తోత్రరత్నం 43 అని పిలువబడును. అనగా అతడు సర్వ విధములను మానసిక కల్పనా భావములను అతిశయించిన శ్రీకృష్ణుడి సర్వస్వమనడి నిర్ణయమునకు వచ్చినట్టివాడు. వాసుదేవ సవమితి సమహాత్మ సుదర్లభ. అతడే ఆత్మయందు స్థితిని కలిగినట్టి ముని. అట్టి కృష్ణభక్తి పరాయణుడైన ముని త్రివిధ తాపములను తాకిడిచే ఎట్టి కలతను పొందడు. తన గతమునందలి పాపములకు ఎక్కువ శిక్ష అనుభవింపవలసి
ఉన్నదని భావించును. అతడు ఆ తాపాత్రయములను భగవత్ కరుణగా అంగీకరించును. అంతేగాక భగవానుని కరుణచే తనకు దుఃఖములు అతి కొద్ది పరిమాణంలో కలుగుచున్నదని అతడు తలపోయెను. అదే విధముగా సుఖం కలిగినప్పుడు అటివాడు తానా సౌఖ్యమునకు అర్హుడు కానని తలచుచు ఆ కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాదించును. భగవానుని కరుణ వలననే తాను అట్టి అనుకూల సుఖ వాతావరణములలో నిలిచి భక్తిని సాగించగలుగుచున్నానని అతడు అవగతం చేసుకొనును. అట్టి సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యమును కలిగి ఉండి ఆసక్తి మరియు అనాసక్తులచే ప్రభావితులు కాకుండాను. ఇంద్రియ భోగము కొరకు దేనినైనను గ్రహించుటైనది ఆసక్తి కాగా, విషయ సుఖముల ఎడ అనాసక్తి నేనన్నది ఆసక్తి కాగా, విషయ సుఖముల ఎడ అనాసక్తి అన్నది వైరాగ్యం అనబడును. కానీ కృష్ణ భక్తి ఎందు స్థిరుడైనట్టి వాడు జీవితమున శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకి అర్పించి ఉన్నందున అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడై ఉండును. కావుననే తన ప్రయత్నములు విఫలమైనను అతడు క్రోధం చెందడు. అనగా కృష్ణ భక్తి పరాయణుడు జయాపజయములు రెండింటి ఎందును సదా ధీరుడై స్థిర నిశ్చయముతో నిలుచును. 2వ అధ్యాయం 57వ శ్లోకం. యా సర్వత్ర నావిస్నేహస్తా తత్తార్ప్య శుభాశుభం నావినంతతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. అనువాదం: భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట కానీ ద్వేషించుట కానీ చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై నిలుచును. భాష్యము: భౌతిక జగమునందు సదా మంచి చెడులలో ఏదియో ఒకటి కలుగుచూనే ఇండును. అట్టి ఒడిదుడుకులచే కలతనొందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ భక్తి రసాభావనలో స్థిరుడైన వాడని అవగతం చేసుకునవచ్చును. లోకము ద్వంద్వభరితము కావున భౌతిక జగమున ఉన్నంత కాలము మంచి చెడులలో ఏదియో ఒకటి కలుగుచూనే ఉండును. కానీ కృష్ణ భక్తి భావన యందు స్థిరుడైనట్టి వాడు నిర్గుణుడైన కృష్ణుని గూర్చి సదా చింతించుచుండుట వలన అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ భక్తి రసాభావనయే సమాధి అని పిలువబడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మనుజుని నెలకొల్పగలదు. 2:58 శ్లోకం. 2వ అధ్యాయం 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వస ఇంద్రియానింద్రియార్థభ్యా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. అనువాదం: తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకునే రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడగును. భాష్యము: తాను కోరిన రీతిలో తన ఇంద్రియములను నియమింపగలుగుట యోగి అంటే భక్తుడు లేదా ఆత్మదర్శైన వానికి పరీక్షయే ఉన్నది. సాధారణముగా జనులందరూ ఇంద్రియములచే దాసులై అవి చెప్పిన రీతి వతింతురు. యోగి ఎట్టి స్థితిలో నుండుననేది ప్రశ్నకు ఇదియే సమాధానము. ఇంద్రియములు విషపూర్ణ సర్పములతో పోల్చబడినవి. అవి సదా ఎటువంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా వర్తింపగోరుచుండును. కనుక యోగైన వాడు లేదా భక్తుడు సర్పముల వంటి ఇంద్రియములను అణుచుటకు పాముల వాని వలె పరమ శక్తిశాలి అయి ఉండవలెను. అవి యథేచ్ఛగా వర్తించుటకు అతడెన్నడను అనుమతింపడు. నిషేధింపబడిన కర్మలను గూర్చియు ఆమోదింపబడిన కర్మలను గూర్చియు పలు విధములైన ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఇంద్రియ భోగము నుండి దూరులై అట్టి నిషిద్ధ కర్మలను మరియు ఆమోదయోగ్యమైన కర్మలను అవగతం చేసుకునేది కృష్ణ భక్తి భావన యందు స్థిరత్వము పొందుట సాధ్యపడడు. ఈ విషయమును తాబేలు ఒక చక్కని ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయవములను ఏ క్షణమైనను ఉపసంహరించుకొని తిరిగి ఏ సమయమందైనను ఏదేని కార్యార్థమై ప్రదర్శింపగలదు. అదే విధముగా కృష్ణ భక్తి భావనలోనున్న వ్యక్తి
యొక్క ఇంద్రియములు కేవలం భగవానుని సేవ కొరకే వినియోగింపబడి అనన్య సమయములలో ఉపసంహరింపబడి ఉండును. ఇంద్రియములను స్వీయ సంతృప్తి కొరకు గాక శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకు వినియోగించమని ఇచ్చట అర్జునుడు ఉపదేశింపబడుచున్నాడు. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవ ఎందే నిలపవలనని విషయం ఇచ్చుట ఇంద్రియములను సదా తన ఎందే నిలుపుకొని ఇండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుపబడినది. 2వ అధ్యాయం 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినా రసవర్జం రసోపేష్య పరం దృష్ట్వా నివర్తతే. అనువాదం: దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థములను పట్ల రుచి నిలిచియే యుండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. భాష్యము: దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలవనిదే ఇంద్రియ భోగముల నుండి మరులుట ఎవరికి సాధ్యం కాదు. విధి నియమముల ద్వారా ఇంద్రియ భోగానుభవంపై ఆంక్షలు విధించుటైనది రోగిని కొన్ని విధములైన ఆహార పదార్థముల నుండి నియమించుట వంటిది. అట్టి నియమములు రోగికెన్నడను రుచింపవు. అంతేగాక ఆహార పదార్థములపై కోరికయు అతనికి పోదు. ఆ విధముగాని అల్పజ్ఞులైన మనుజుల కొరకు యమము, నియమము, ఆసనము, ప్రాణాయాము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణాది పలు క్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానములు ఇంద్రియములు అదుపు కొరకై నిర్దేశింపబడినవి. కానీ కృష్ణ భక్తిలో పురోభివృద్ధి నొందుచు శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు మృతప్రాయములైన లౌకిక విషయముల ఎడ రుచిని కోల్పోయిండును. అనగా నియమములన్నవి తొలి దశలో నున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడినవి. కృష్ణ భక్తి భావన ఎందు నిజమగు రసాస్వాదనము కలుగునంత వరకే అవి ప్రయోజనం కలిగి ఉండును. మనుజుడు కృష్ణ భక్తి రసాభావితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నముగా రుచిని కోల్పోవును. 2వ అధ్యాయం 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాని ప్రమాదేని హరంతి ప్రసవం మన. అనువాదం: ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని అదుపు చేయ యత్నించు విచక్షణ పూనుని మనసును సైతం అవి హరించి వేయుచున్నవి. భాష్యము: ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్వవేత్తలు, జ్ఞానులు పలువురు కలరు. కానీ వారట్లు ప్రయత్నించవచున్న వారి యందు గనులైనట్టి వారే కలోలిత మనస్సు కారణముగా ఇంద్రియ భోగమునకు బలియగుదురు. గొప్ప తాపసి మరియు పూర్ణయోగి అయిన విశ్వామిత్రుడు సైతం మేనకచే మైథున భోగమునకు ఆకర్షితుడయ్యను. యోగము మరియు పలు విధములైన తపస్సులచే ఇంద్రియములను అతడు అదుపు చేయ యత్నించినను మేనకచే మైథున భోగమునకు వశీభూతుడయ్యను. ఇటువంటి సంఘటనలు ప్రపంచ చరిత్రలో పెక్కుగలవు. కావున కృష్ణ భక్తి రసాభావన ఎందు సంపూర్ణముగా లగ్నం కానిది ఇంద్రియములను మరియు మనసును అదుపు చేయుట మిగులు కష్టతరం. కృష్ణుని యందు మనసును సంలగ్నం చేయక విషయ కర్మల నుండి విరమించుట ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయమును గొప్ప ముని మరియు భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉపమానము ఇచ్చియున్నారు. యదవది మమ చేత కృష్ణ పాదార విందే నవనవరస ద మన్యుద్ధతరం రంతుమాసిత్ తదవది బత నారి సంగమే స్మర్యమానే భవతి ముఖ వికార సుష్టు నిష్ఠివనం చ. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందు నా మనసు సదా నిలిచియుండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేతను శ్రీతో సంభోగ భావన కలిగినంతనే నేను విముఖుడనై ఆ భావంపై ఉమివేయుదును. కనుకనే కృష్ణ భక్తి రసాభావన అన్నది అతి దివ్యమైనది. దాని ద్వారా విషయ భోగములు అన్నియును రసహీనములగును. అట్టి కృష్ణ భక్తి రసాభావనము ఆకలిగొన్నవాడు తగినంత పుష్టికర ఆహారముతో ఆకలిని శమింపజేసుకున్నట వంటిది. కృష్ణ భక్తి భావనలో మనసును సంలగ్నం చేసి ఉన్నందున భక్త అంబరీషుడు గొప్ప యోగి అయిన దుర్వాసముని సైతము జయించెను.
సవై మన కృష్ణ పదార విందియో వచాంచి వైకుంఠ గుణాను వర్ణనే. 2వ అధ్యాయం 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పరా వసేహి యశేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదం: ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశం నందించుకొని నా యందే చిత్తమును లగ్నం చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును. భాష్యము: కృష్ణ భక్తి రసాభావన అయినది అత్యున్నత యోగ పూర్ణత్వమని ఈ శ్లోకం నందు స్పష్టముగా వివరింపబడినది. కృష్ణ భక్తి రసాభావన లేనిదే ఇంద్రియములపై అదుపు సాధ్యపడదు. గత శ్లోకపు భాష్యములు తెలియజేసినట్లు దుర్వాసుడు భక్త అంబరీషునితో కయ్యమునకు దిగెను. గర్వ కారణమున అతడు అనవసరముగా క్రోధితుడై ఇంద్రియములను నిగ్రహింపజాలకపోయెను. వేరొక ప్రక్క రాజు ముని అంతటి శక్తి సంపన్నుడు కాకున్నను భక్తుడైనందున అన్యములనన్నింటినీ మౌనముగా సహించి విజయం సాధించెను. శ్రీమద్ భాగవతము 9వ స్కందం 4వ అధ్యాయం 18-20 నందు తెలుపబడినట్లు ఈ క్రింది యోగ్యతల కారణమున ఆ రాజు తన ఇంద్రియములను నియమింపగలిగాను. సవై మన కృష్ణ పాదార విందయో వసాంచి వైకుంఠ గుణాను వర్ణనే. కరౌ హరేన్ మందిర మార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతో తోత్తయ. ముకుంద లింగాయ దర్శనే దృశౌ తద్వృత్య గాత్ర స్పర్శంగ సంగమం గ్రానాచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్యులాశిరసనం తదర్పితే. పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో ఋషికేశ పదాభివందనే. కామం చ దాసేనతు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. అంబరీష మహారాజు తన మనసును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల చెంత స్థిరముగా నిలిపెను. తన వాక్కును కృష్ణుని ధామమును వర్ణించుట యందును వినియోగించును. తన కర్మలను కృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందును, తన కర్ణములను ఆ భగవాను లీలా కథను శ్రవణం చేయుట యందును, తన కన్నులను ఆ దేవదేవుని సుందరమైన రూపమును కాంచుట యందును, తన దేహము భక్తుల దేహమును సృష్టించుట యందును, తన నాసికను ఆ దేవదేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుట యందును, తన జిహ్వను భగవానుని అర్పణం కావించిన తులసీ దళములను రుచిచూచుట యందును, తన పాదములను ఆ శ్రీహరి మందిరములు గల తీర్థస్థలములకు ప్రయాణించుట యందును, తన శిరమున ఆ ఋషికేశుని పాదములకు మొక్కుట యందును, తన కోరికలన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుని కోరికలను పూర్ణం కావించుట యందును సంపూర్ణంగా వినియోగించును. ఈ యోగ్యతలన్నీయును అతని మత్పర భక్తునిగా చేసినవి. ఈ సందర్భమున మత్పర అను పదము మిక్కిలి ప్రాధాన్యం కలిగి ఉన్నది. మనుజుడు ఏ విధముగా మత్పర భక్తుడు కాగలడో అంబరీషుని జీవితం ద్వారా వివరింపబడినది. గొప్ప విద్వాంసులను మరియు మత్పర భక్తి పరంపరలో ఆచార్యులను అయిన శ్రీల బలదేవ్ విద్యాభూషణులు ఈ విధముగా పలికిరి. మద్భక్తి ప్రభవేన సర్వేంద్రియ విజయ పూర్విక స్వాత్మ దృష్టి సులభేతి భావ. శ్రీకృష్ణ భగవానుని ఎందుగల భక్తి బలం చేతనే ఇంద్రియములు సంపూర్ణముగా అదుపు చేయబడును. అగ్ని దృష్టాంతం కూడా కొన్ని మార్లు ఈ విషయమున పసిగబడుచుండును. మండుచున్న అగ్ని సమస్తమును భస్మీపటలము చేయు రీతి యోగ హృదయస్థుడైన విష్ణువు సర్వ పాపములను భస్మం చేయుచున్నాడు. యోగ సూత్రములు సైతం విష్ణు ధ్యానమును ప్రతిపాదించుచున్నవే గాని శూన్య ధ్యానం కాదు. విష్ణు పరములు కానటువంటి వాటిపై ధ్యానము కావించిడి నామమాత్ర యోగులు ఊహా కల్పిత విషయములనే అన్వేషించుచు కాలము వృధా పరిచిన వారగుదురు. కానీ మనం మాత్రం శ్రీకృష్ణ భగవానుని భక్తి కలిగినటువంటి కృష్ణ భక్తి రసాభావితం కావాలను. అది నిజమైన యోగం యొక్క ముఖ్య లక్ష్యము. 2వ అధ్యాయం 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేజుపజాయతే సంగా సంజాయతే కామాత్ క్రోధో విజయతే. అనువాదం: ఇంద్రియ అర్థములను ధ్యానించినప్పుడు వాని ఎడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామం వృద్ధి నొందగా
కామము నుండి క్రోధము ఉద్భవించును. భాష్యము. కృష్ణ భక్తి రసాభావితుడు కానివాడు ఇంద్రియార్థములను చింతించుచున్నప్పుడు విషయ వాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు చక్కని కార్యక్రమం ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు వానిని నియోగించినచో అవి తప్పక విషయ సేవనమునందు నిలువగోరును. ఈ భౌతిక జగమునందు బ్రహ్మ రుద్రాతులతో సహా ప్రతి ఒక్కరును ఇంద్రియార్థములచే ప్రభావితం చెందేటి వారే. అట్టి ఎడ స్వర్గలోకములందలి దేవతల గూర్చి వేరుగా తెలపపని లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ భక్తి భావనాయుతులము అగుటయే ఏకైక మార్గము. ఒకమారు పరమశివుడు ధ్యానమగ్నుడై ఉండగా పార్వతీదేవి అతనిని ఇంద్రియ ప్రీతికై చలింపజేశాను. అందులో శివుడు అంగీకరించగా కార్తికేయుని జననం కలిగెను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస్ ఠాకూరును సైతం మాయాదేవి అవతారం అదే విధముగా మోహమును గురిచే యత్నించును. కానీ యవ్వనవంతుడైనను హరిదాసుడు శ్రీకృష్ణ భగవాని అంతరంగ భక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలను. పూర్వపు శ్లోక భాష్యములో శ్రీ యమునాచార్యులు తెలియజేసిన రీతి భగవానుని సాహచర్యములో వనగూడు ఆధ్యాత్మిక అనుభవపు దివ్య రసాస్వాదన కారణమున శుద్ధ భక్తుడు సర్వ విధములైన ఇంద్రియ భోగములను వర్ణించును. భక్తుల ఆధ్యాత్మిక విజయపు రహస్యం ఇది. కావున కృష్ణ భక్తి రసాభావితుడు కానివాడు ఇంద్రియముల క్షత్రియ మదమునందు ఎంతటి శక్తి సంపన్నుడైనను అంత్యమున విఫలత్వమునే పొందగలడు. ఇంద్రియ ప్రీతిని గూర్చిన లేశమాత్ర చింతైనను కోరికల పూర్ణము కొరకై అతనిని కలతపరచుటయి అందులో కారణము. 2వ అధ్యాయం 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహాస్తు విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనువాదం. క్రోధము వలన అధిక మోహము కలుగగా మోహము వలన జ్ఞాపక శక్తి భ్రమకు గురియగును. జ్ఞాపక శక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధి నశించినప్పుడు మనుషుడు తిరిగి సంసార గర్తమున పడిపోవును. భాష్యము. శ్రీల రూపగోస్వాముల వారు ఈ క్రింది ఉపదేశములను మనకు ఒసిగి ఉన్నారు. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తున ముముక్షభి పరిత్యాగో వైరాగ్యం పలుకు కత్తెతి. భక్తి రసామృత సింధు 1వ స్కందం 2వ అధ్యాయం 258. ప్రతిదియు భగవానుని సేవలో వినియోగమునకు వచ్చినది విషయమును కృష్ణ భక్తి భావన వృద్ధైనప్పుడు మనుజుడు ఎరగగలడు. కృష్ణ భక్తి భావనకు సంబంధించిన జ్ఞానము లేని కొందరు కృత్రిమముగా విషయ వస్తువులను త్యజించుటకు యత్నింతురు. తత్ఫలితముగా భౌతిక బంధము నుండి వారు ముక్తిని వాంఛించుచున్నను వైరాగ్యమునందు సంపూర్ణ స్థితిని మాత్రం పొందజాలరు. వారి నామమాత్ర వైరాగ్యము పలుగు లేదా అప్రధానమైనదని పిలువబడను. కానీ కృష్ణ భక్తి ఎందున్న వ్యక్తి ఏ విధముగా ప్రతి దానిని శ్రీకృష్ణ సేవలో వినియోగించవలెనో ఎరిగి ఉండును. తత్కారణముగా అతడి విషయ భావనలకు ఎన్నడూను బలికాడు. ఉదాహరణకు భగవానుడు లేదా పరతత్వము నిరాకారుడు అయినందున భుజింపడని నిరాకారవాది భావించును. కనుక అతడు సైతం రుచికర పదార్థం త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు మాత్రం శ్రీకృష్ణుడు దివ్య భోక్తి అనియు మరియు భక్తితో నొసు సమస్తమును ప్రియముతో ఆరగించుననియు తెలిసి ఉండటచే రుచికరమైన ఆహార పదార్థములను ఆ భగవానునికి అర్పించును. ఆ పిదప ప్రసాదముగా పిలువబడును. అన్నశేషమును అతడు గ్రహించును. ఆ విధముగా ప్రతిదియు ఆధ్యాత్మికమగుచున్నందున భక్తునికి పతన భయం లేదు. భక్తుడు ప్రసాదమును భక్తితో స్వీకరించగా అభక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి విసర్జించును. కనుకనే నిరాకారవాదులు కృత్రిమ వైరాగ్యము వలన జీవితపు ఆనందముగా అనుభవింపలేరు. ఈ కారణము వలననే కొద్దిపాటి మనోచలనమైనను వారిని తిరిగి సంసార గర్తమున తోయుచున్నది. భక్తిత సేవ యొక్క ఆసరా లేకపోవటం వలననే ముక్తి నొంది స్థితి వరకు ఎదిగినను అట్టివారు తిరిగి పతనం నొందుదురని తెలుపబడినది. 2వ అధ్యాయం 64వ శ్లోకం.
రాగద్వేష విముక్తేస్తు విషయానింద్రియైచరన్ ఆత్మవశ్యర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అనువాదం: కానీ సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును మరియు విధి నియమముల ప్రకారం వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. భాష్యము: మనుజుడు బాహ్యముగా ఇంద్రియములను ఏదియోనొక కృత్రిమ పద్ధతిలో అదుపు చేసినాను వానిని శ్రీకృష్ణ భగవాను దివ్య సేవలు నియోగించినది పతనం తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణ భక్తి ఎందున్నవాడు బాహ్యమునకు విషయ భోగస్థాయిలున్నట్లే కనిపించినను తన కృష్ణ భక్తి భావన వలన అతడు భోగ కర్మల ఎడ ఆసక్తిని కలిగి ఉండడు. అట్టి కృష్ణ భక్తుడు కేవలం కృష్ణుని ప్రియమును తప్ప అన్యమును వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై ఉండును. భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు కోరినచో సామాన్యముగా అవాంఛనీయమైన కార్యము సైతం వనరించును. అలాగుననే కృష్ణుడు కోరుకున్నచో సామాన్యముగా తన ప్రీత్యర్థమై వనరించు కర్మను సైతం వనరింపుకున్నును. అనగా కేవలం శ్రీకృష్ణుని అధ్యక్షత యంది వర్తించువాడు కావున కర్మ చేయుట లేదా చేయకుండుట అనేది రెండు విషయములు ఆ భక్తుని అదుపులోనే విండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలం భగవాను నిర్హేతుక కరుణ మాత్రమే. భోగానుభవ స్థితి ఎందున్నప్పటికీ భక్తుడు దానిని పొందగలడు. 2వ అధ్యాయం 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యేషు బుద్ధి పర్యవతిష్టతే. అనువాదం: ఈ విధముగా కృష్ణ భక్తి రసాభావన యందు సంతృప్తి చెందిన వానికి త్రివిధ తాపములు కలవు. అట్టి సంతృప్త చిత్తం కలిగినప్పుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. 2వ అధ్యాయం 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నా చాయుక్తస్య భావన నా చాభవైతా శాంతి రసాంతస్య కుతా కుసుకం. అనువాదం: కృష్ణ భక్తి భావన యందు భగవానునితో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనసును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిది శాంతిని పొందుటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిది సుఖమెట్లు కలుగును? భాష్యము: మనుజుడు కృష్ణ భక్తి భావన యందు నిలువనది శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు తపస్సులకు ఫలభోక్తయనియు అతడే సకల సృష్టులకు అధిపతి అనియు అతడే సకల జీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగతం చేసుకున్నప్పుడు వాస్తవమైన శాంతిని పొందునని భగవద్గీత 5వ అధ్యాయమున 5వ అధ్యాయం 29వ శ్లోకం ధృవీకరింపబడినది. అనగా మనుజుడు కృష్ణ భక్తి రసాభావితుడు కానిచో మనసుకు ఒక లక్ష్యం లభింపదు. చరమ లక్ష్యము లేనందునే మనసు చంచలమగును. కనుక శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, స్నేహితుడు తెలుసుకునినచో మనుజుడు స్థిర మనసుతో శాంతిని పొందగలడు. కనుకనే శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధం లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మిక పురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. కృష్ణ భక్తి రసభావన అన్నది స్వయముగా ప్రకటమయ్యి దివ్యమైన శాంతి స్థితి. అట్టి దివ్య స్థితి శ్రీకృష్ణుడితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తించగలదు. 2వ అధ్యాయం 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞం వాయుర్నావమివంబసి. అనువాదం: నీటి ఎందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి మనసు దాని ఎందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒకటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు. భాష్యము: ఇంద్రియములన్నీయు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన సేవ యందు నియుక్తములై ఉండవలెను. ఒక ఇంద్రియము భోగానుభవంలోనున్నను అది భక్తుని ఆధ్యాత్మిక పురోగమన మార్గం నుండి దారి మళ్లించగలదు. అంబరీషుని వృత్తాంతంలో తెలిపిన రీతి ఇంద్రియములన్నీయును కృష్ణ భక్తి యందే వినియోగింపబడవలెను. అది ఒకటే మనసును అదుపు చేయుటకు సరైన విధానము.
రెండో అధ్యాయం 68వ శ్లోకం. తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసా ఇంద్రియాణింద్రియార్థవ్యా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదం: అందుచే ఓ మహాబాహో, ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును. భాష్యము: ఇంద్రియములను శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవ యందు నిలుపుట ద్వారా, కృష్ణ భక్తుల రసాభావన ద్వారా మనుజుడు ఇంద్రియ వేగమును అరికట్టవచ్చును. శత్రువులను అధిక బలముతో అణిచివేయు రీతి ఇంద్రియ వేగమును సైతం అణచవచ్చును. కానీ అది ఎట్టి మానవ యత్నముచే కాక ఇంద్రియములను శ్రీకృష్ణ భగవానుని సేవలో నిలుపుట ద్వారానే సాధ్యమగును. ఈ విధముగా కృష్ణ భక్తి రసాభావన ద్వారానే మనుజుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగలడనియు, మరియు కృష్ణ భక్తి అనేది ఈ దివ్య కళను ప్రామాణికుడైన గురువు నిర్దేశమునంది వనరింపవలననియు అవగతం చేసుకునినవాడు సాధకుడు ముక్తిని పొందుటకు యోగ్యుడు అనబడును. రెండో అధ్యాయం 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగతి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. అనువాదం: సకల జీవులకు ఏది రాత్రియో అది ఆత్మనిగ్రహం కలవానికి మేలుకొనియుండు సమయము. సర్వజీవులు మేలుకొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. భాష్యము: తెలివిగల వారిలో 2 తరగతుల వారు కలరు. అందులో ఒకరు ఇంద్రియ ప్రీత్యర్థమే భౌతిక కర్మల యందు తెలివిని కలిగి ఉండగా, ఇంకొక రకం వారు అంతర్ముఖులు మరియు అభ్యాస తత్పరులై అందరు. అంతర్ముఖుడైన ముని తెలివిగల మనుజుడు కర్మల విషయములో లగ్నమై ఉన్న మనుజులకు రాత్రి వంటివి. ఆత్మానుభవ రాహిత్యం వలన అట్టి రాత్రి యందు లౌకిక జనులు సదా నిద్రలో నుందురు. అట్టి విషయానురక్తుల రాత్రి సమయం నందు మాత్రం అంతర్ముఖుడైన ముని జాగరూకుడై ఉండును. ముని అయిన వాడు ఆధ్యాత్మిక పురోభివృద్ధి యందు దివ్య ఆనందము నొందగా ఆత్మానుభవ విషయమున నిద్రించు కారణముగా భౌతిక కర్మల యందున్న మనుజుడు పలు విధములైన భోగములను కూర్చి కలలు గనుచు ఆ నిద్రావస్థ యందు కొన్ని మార్లు సుఖమును మరికొన్ని మార్లు దుఃఖమును అనుభవించుచుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదుఖముల ఎడ సదా తటస్థుడై ఉండును. భౌతిక కర్మలచే ఏమాత్రం కలత చెందక అతడు తన ఆత్మానుభవ కర్మల యందు నిమగ్నుడై ఉండును. రెండో అధ్యాయం 70వ శ్లోకం. అపూర్వమానా అచలా ప్రతిష్టం సముద్రమాపా ప్రవశంతి యద్వత్ తద్వత్త కామాయం ప్రవశంతి సర్వే న శాంతిమాప్నోతి న కామకామి. అనువాదం: సదా పూరింపబడుచున్నను నిశ్చలమగు నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి సదా పూరింపబడుచున్నను నిశ్చలమగు నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతర ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముల వలె కలత నొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొని యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు. భాష్యము: విస్తారమగు సముద్రము సదా జలపూర్ణమైండును. అధిక పరిమాణములు జలముచే పూరింపబడుట వలన, ముఖ్యముగా వర్షాకాలం నందు అది జలముచే నిండియుండును. కానీ అది స్థిరముగా నుండి చలింపుకొనును. కనీసము చెలికట్టైనను దాటదు. ఈ విషయము కృష్ణ భక్తి భావన యందు స్థితి నొందిన వ్యక్తి యందును సత్యమై ఉన్నది. దేహమున్నంత వరకు దేహమునకు సంబంధించిన కోరికలు కలుగుచూనే ఉండును. కానీ భక్తుడైన వాడు తన యందలి పూర్ణత్వము కారణముగా అట్టి కోరికలచే కలతనందడు. కృష్ణ భక్తి ఎందున్న వానికి ఆ శ్రీకృష్ణుడి సర్వ అవసరములను తీర్చును. కావున అతడు ఏదియును వాంఛింపడు. కనుకనే అతడు సముద్రం వలె సదా తన యందే పూర్ణుడై ఉండును. సముద్రమునందు నదులు ప్రవేశించు రీతిగా తన యందు కోరికలు ప్రవేశించినను అతడు తన కర్మల యందు స్థిరుడై ఉండి ఇంద్రియ భోగ కోరికలచే ఏమాత్రం కలతనందుకున్నను. కోరికలు కలుగుచున్నప్పటికీ భోగవాంఛను త్యజించి ఉండేది కృష్ణ భక్తి భావన ఇతనికి ఇదియే నిదర్శనము.
భగవానుని ప్రేమయుత సేవలో తృప్తి నొందుచు సముద్రం వలె స్థిరుడై ఉండును. కావున ఆ భక్తుడు సంపూర్ణ శాంతిని పొందును. కానీ మోక్ష పర్యాంతం భౌతిక జయమును గూర్చి వేరుగా తెలప లేదు. కోరికల నీడేర్చుకున్నట ఎందే ప్రియము గలవాడు ఎన్నడూ శాంతిని పొందలేరు. కామ్య కర్మరతులు, మోక్షకాములు, శుద్ధులను పొందు యత్నించు యోగులు మొదలగు వారందరూ తీరని కోరికలచే ఎల్లప్పుడూ దుఃఖముచ్చే కలిగి ఉందురు. కానీ కృష్ణ భక్తి భావన ఎందుండవాడు శ్రీకృష్ణ భగవానుని సేవలో సదా ఆనందమునే కలిగి ఉండును. అతనికి ఏ కోరికలు ఉండవు. చివరకు నామమాత్ర భౌతిక బంధం నుండి ముక్తిని సైతం అతడు వాంఛింపడు. అనగా లౌకిక కోరికలు లేనందునే కృష్ణ భక్తులు సదా సంపూర్ణ శాంతిని కలిగి ఉందురు. 2వ అధ్యాయం 71వ శ్లోకం. విహాయ కామాన్ య సర్వాన్ పుం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతిమధిగచ్చతి. అనువాదం: ఇంద్రియ భోగానుభవ కోరికల నన్నింటిని త్యజించి నిష్కాంతమునిగా జీవించుచు మమకారము మరియు మిథ్యాహంకారం వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. భాష్యము: నిష్కామ తత్వం అనగా ఇంద్రియ భోగం కొరకై దేనిని వాంఛింపుకునుటయని భావం. అనగా కృష్ణ భక్తి యందు నిలవగోరుటయే నిజమైన నిష్కాంతమత్వము. దేహాత్మ భావనము మరియు జగమునందలి దేనిపైనను యజమానత్వమును కలిగి ఉండక శ్రీకృష్ణుని దాసునిగా మనుజుని వాస్తవ స్థితిని అవగతం చేసుకున్నట్టయి కృష్ణ భక్తి భావన ఎందలి పూర్ణత్వ స్థితి. అట్టి పూర్ణత్వ స్థితి యందు నెలకొనినవాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి కనుక సమస్తమును అతని ప్రీత్యార్థమే వినియోగింపబడవలనని ఎరిగిండును. అర్జునుడు తొలుత తన ప్రీత్యార్థమే యుద్ధమును నిరాకరించినను కృష్ణ భక్తి భావనాయుతుడు అయినంతనే యుద్ధం నొనరించెను. అతడు యుద్ధమునందు పాల్గొనవలనని శ్రీకృష్ణుడు వాంఛించి ఉండుటయే అందులో కారణము. యుద్ధం చేయవలననే కోరిక తనకు లేకున్నను కృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారం యుద్ధం చేసెను. కృత్రిమముగా కోరికలను నశింపజేయుట కన్నను కృష్ణుని ప్రియమును వాంఛించుటైనది నిజమైన నిష్కామత్వమై ఉన్నది. జీవుడెన్నడూ వాంఛారహితుడు కాజాలడు. కానీ అతడు తన కోరికల పద్ధతిని గుణమును మార్చుకొనవలెను. భౌతిక వాంఛారహితుడైన వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునికి చెందినదని ఈశావశ్యమిదం సర్వం తెలిసిండును. కావున దేనిపైనను వ్యర్థముగా యజమానత్వమును కలిగి ఉండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణునికి నిత్యాంశ అయిన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడూ శ్రీకృష్ణుడితో సమానుడు కానీ అధికుడు కానీ కాజాలడనిది ఆత్మానుభవము పైననే ఈ దివ్య జ్ఞానం ఆధారపడి ఉన్నది. ఇటు కృష్ణ భక్తి రసాభావన యొక్క అవగాహనయే శాంతికి మూల సిద్ధాంతమై ఉన్నది. 2వ అధ్యాయం 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. అనువాదం: ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణ సమయమునందును ఆ విధముగా స్థితుడైనట్టి వాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. భాష్యము: కృష్ణ భక్తి భావనము ఆధ్యాత్మిక జీవనము మనుజుడు క్షణములో పొందవచ్చును, లేదా కోటాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలం తత్వము యొక్క అవగాహన మరియు అంగీకారము పైననే ఆధారపడి ఉన్నది. కృష్ణునకు శరణం నందుట ద్వారా కట్వాంగ మహారాజు మరణమునకు కొలది నిమిషములకు ముందే అట్టి జీవన స్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయ పూర్ణ జీవనమునకు ముగించుటయే నిర్వాణము. భౌతిక జీవనము తర్వాత మిగులనది శూన్యమని బౌద్ధవాదము తెలుపుచుండగా అందులకు భిన్నముగా శ్రీమద్భగవద్గీత ఉపదేశించుచున్నది. అనగా నిజమైన జీవితము భౌతిక జీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది.
ఈ భౌతిక జీవన విధానము ప్రతి ఒక్కరూ అంతం చేసుకొనియే తీరవలెనని తెలుసుకొనుట లౌకికునికి సరిపోవును. కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు భౌతిక జన్మము తదుపరి వేరొక ఆధ్యాత్మికముగా కలదని ఎరగవలెను. జన్మ ముగియుటకు పూర్వమే మనుజుడు అదృష్టవశమున కృష్ణ భక్తి రసభావితుడు అయినచు శీఘ్రమే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలడు. భగవద్ధామునకు మరియు భగవానుని సేవకు భేదము లేదు. ఆ రెండును ఒకే పూర్ణత్వ స్థాయిలో ఉన్నట్టివి కనుక భగవానుని సేవ యందు నిలుచుటయన్నది భగవద్ధామును పొందినట్లే యగును. భౌతిక జగమునందు ఇంద్రియ ప్రీతి కర్మలుండగా ఆధ్యాత్మిక జగమున కృష్ణ పరకర్మలుండును. ఈ జన్మమునంది కృష్ణ భక్తి పొందుటైనది శీఘ్రమే బ్రహ్మస్థితిని కలుగుజేయును. కనుకనే కృష్ణ భక్తి రసాభావితుడు భగవద్ రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టి వాడే ఎగుచున్నాడు. బ్రహ్మము భౌతికత్వమునకు వ్యతిరేకమైనది కనుక బ్రహ్మి స్థితి అనగా భౌతిక కర్మకలాపములను కూడిన స్థాయిలో నిలవకుండుటాయని అర్థం. శ్రీకృష్ణ భగవానునికి వనర్చబడు భక్తియుక్త సేవ ముక్తి స్థితిగా భగవద్గీత యందు అంగీకరింపబడినది. సగుణాన్ సమతీతాన్ బ్రహ్మభూయాయ కల్పతి. కనుకనే బ్రాహ్మీ స్థితి భౌతిక బంధముల నుండి ముక్తిని పొందినట్టి స్థితే ఉన్నది. భగవద్గీత యొక్క ఈ ద్వితీయ అధ్యాయము గీతాసారమని శ్రీల భక్తివినోద ఠాకూర్లు తెలిపి ఉండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగములనేవి భగవద్గీత ఎందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయ అధ్యాయమున గీతా సారాంశముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా చర్చించబడి భక్తి యోగము కొద్దిగా సూచించబడినది. శ్రీమద్భగవద్గీత ఎందలి గీతాసారము అను ద్వితీయ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. తర్వాత 3వ అధ్యాయంలో కలుసుకుందాం. హరే కృష్ణ.